పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? అయితే ఎప్పట్లాగే ప్రతిసారి రాశి ఫలాల్లా కాకుండా మకర రాశి వారు ఆసంతం వీడియో వినండి. ఎందుకంటే జూన్ 2వ తేదీన గురువు మారుతున్నారు కనుక ఆ ప్రభావం అన్ని రాశుల పైన ఉంది. మరి మీ రాశి పైన ఎటువంటి ప్రభావం ఉంది, జీవితంలో అభ్యున్నతి కోసం ఏం చేయాలనే విషయాలు గురువు గారు తెలియజేస్తారు కనుక ఆసంతం వీడియో వినండి. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ట శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మకర రాశి వారికి ఈ 15 రోజులు అంటే జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండబోతోంది? గురువు మారడం వల్ల వీరి రాశి పైన ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? మకర రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాష్ట్రాధిపతి అయినటువంటి శని గత సంవత్సరంన్నర కాలంగా అనుకూలంగా ఉన్నాడు. అయితే కొన్ని గ్రహాలు, ముఖ్యంగా శుభకరుడైనటువంటి గురువు అనుకూలంగా లేడు. కానీ 2వ తారీఖు నుంచి సంపూర్ణంగా అనుకూలవతుడవుతున్నాడు. ఈ కారణం చేత ఇటు రాష్ట్రాధిపతి, అటు మరియు అవయోగానికి మారుపేరైనటువంటి గురువు ఈ మకర రాశి వారికి మాత్రమే. కానీ శుభకరుడుగా ఉన్నటువంటి కారణం చేత ఒక్కసారి ఊహించుకోండమ్మా, శత్రువే మనకు పని చేసి పెడితే ఎలా ఉంటుంది? అలా అనుకోని ఆపదల నుంచి గట్టెక్కించేటువంటి గురువు సహాయ సహకారాలు ఈ యొక్క మకర రాశి వారికి సంపూర్ణంగా ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా సౌఖ్యము అని చెప్తారు. సౌఖ్యాన్ని పొందుతారు అన్నప్పుడు సౌఖ్యం అంటే ఏంటి? ఏ పని చేసినా ఆ పనులలో మనకు తెలియకుండా, ఆటంకాలు మనకు కలగకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవడమే సౌఖ్యం. వీడు సుఖవంతమైన జీవితాన్ని పొందుతున్నాడు రా అంటే ఏ దానికి ఇబ్బంది పడట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క మకర రాశి వారు ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి గురువు బాటలు వేస్తాడు. పాపం మకర రాశి వారు శని ప్రభావంతో ఎప్పుడు కొంచెం శ్రమతోటే ఉంటారు. వాళ్ళకి కొంచెం మీరు ఆనందకరమైన విషయం చెప్పారు. మంచి జరుగుతుందని చెప్పవచ్చమ్మా. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి ఏంటంటే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, ఈ సంబంధించినటువంటి మేషరాశిలో కుజుడు, అలాగే వృషభ రాశిలో రవి మరియు బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తూ 8వ తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో, తదనంతరం 9వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో, అలాగే 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే అర్ధాష్టమ కుజ ప్రభావమే కాస్త అనుకూలంగా లేదు ఈ మకర రాశి వారికి. దీనివలన ఏమవుతుంది? ఈ యొక్క 16వ తారీఖు వరకు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొనడం, పైగా రవి కూడాను అనుకూలంగా లేని కారణం చేత ఉద్యోగం మానేస్తే బాగుండు అనేటట్టుగా ఉంటుంది వీళ్ళ యొక్క స్థితి. లేదా వ్యాపారాన్ని పక్కకు పెడితే బాగుండు అనేటువంటి స్థితి ఉంటుంది. కానీ ఆ తప్పుడు పనులు మాత్రం చేయకూడదమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా సమయం అనుకూలంగా లేదు, తగ్గి ఉండడం మంచిది అని మేలు. మహారాజులైనటువంటి పాండవులే ఒకరి పంచన చేసి సంవత్సరం పాటు కాలం కలిసి రాక వల్ల అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఒక లెక్కమ్మ. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయకుండా ఉన్న జీతాన్ని వదులుకొని కొత్త జీవితం కోసం ఆరాటపడకండి. ఇది చెప్పవచ్చమ్మా. ఇక ద్వితీయ మందు రాహు ప్రధానంగా అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చే తత్వం. అంటే మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి అది కష్టంగా మారి అది మనల్ని ఏమన్నా కోపడుతున్నారేమనే భ్రమకి గురి చేస్తుంది. అటువంటి మాయా ప్రభావం అనేటువంటిది ఈ యొక్క మకర రాశి వారు కొంతకాలం పాటు ఈ సంవత్సరం మొత్తం ఎదుర్కోక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే పంచమ స్థానంలో రాహు ప్రభావం వలన ప్రధానంగా వృత్తిలో ఎక్కువగా కష్టాలు ఏంటంటే మనం చేసే ఉద్యోగం అనేటువంటిది ఒక విధంగా మనకు సాగుతూ ఉన్నటువంటి దాంట్లో మనకు తెలియకుండానే మన ఆలోచనలు అనాలోచితంగా ఉండడం వల్ల ఆ కొన్ని తప్పులు దొరలడం, అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడం అనేటువంటిది చకచకా జరిగిపోతాయని చెప్పవచ్చు. అయితే శుక్రుడు కూడా అనుకూలంగా లేడు. అలాగే బుధుడు కూడా ప్రధానంగా బుధగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. గురువు అనుకూలంగా మారుతున్నాడు, శుక్రుడు అనుకూలంగా లేడు. కాబట్టి స్త్రీలతో వాగ్వివాదాలు కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ, ఎవరైనా స్త్రీలతో కాస్త వాగ్వివాదాలు ఎదురైతే అవకాశం, శత్రుత్వ భావనలు పెరుగుతాయి. కానీ బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, అలాగే రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఈ కారణం చేత అన్ని విధాలుగా కాస్త కష్టపడితే అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టి తద్వారా లాభాన్ని ఆర్జించాలనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా గురు, బుధ, శని, రాహు ప్రభావము గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎంత కష్టం వచ్చినప్పటికీ కొద్దిపాటి కష్టాన్ని భరించగలిగే శక్తి, ఆత్మవిశ్వాసము, ధైర్యము గనక ఉన్నట్లయితే ఆ పనులన్నింటిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి మాట ఏంటంటే గురువు అనుకూలంగా మారబోతున్నాడు. ఇవన్నీ కూడాను శుభకరంగా మారుతాయని చెప్పవచ్చు. గురువు గారు, మకర రాశిలో జన్మించిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా విద్యార్థులకి గత సంవత్సర కాలంగా కష్టపడుతూ వస్తూ ఉన్నారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించట్లేదు. కానీ ఈ యొక్క విద్యార్థులకి అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పొందినటువంటి మార్కులకి అనుగుణంగా మంచి కాలేజీలో ప్రవేశం కానీ విదేశీయానం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. కాకపోతే ప్రధానంగా ఉద్యోగాలు మానుకోకుండా ఉంటే మంచిది. కొత్త ఉద్యోగం కంటే కూడా ఉన్న దాంట్లోనే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిదని గమనించవచ్చు. ఇక ఏ తర్వాత శుభకరమైనటువంటి పరిస్థితులే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉద్యోగస్తులు మాత్రం కాస్త సంయమనం పాటించండి. ఒక్క 15 రోజులు ఆగండి. మళ్ళీ జూన్ నెల 2వ వారం తర్వాత నుంచి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి. తద్విధానంగా మీరు మంచి వార్తని ఉద్యోగం కోసం ఏదైతే ఉంటుందో ఆ 15వ తారీఖు నుంచి ప్రయత్నించండి. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. గురువు గారు, మకర రాశి వారికి జూన్ 1 నుంచి 15 వరకు రోజువారీ ఫలితాలు ఎలా ఉన్నాయి? మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామమ్మా, ఈ యొక్క రోజువారీ ఫలితాల్లో కనుక గమనించుకున్నట్లయితే దాదాపు ప్రతిరోజు కూడాను మానసికమైనటువంటి పరిస్థితులు, ఆదాయము, ఖర్చులు ఎలా ఉంటాయని గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. దాదాపు 90% మందికి అవి సరిపోతున్నాయి. మిగతా 10% మందికి ఎందుకు సరిపోవట్లేవు అని అంటే వాళ్ళు చూసుకునేటువంటి రాశి వేరు. వాళ్ళ నామ నక్షత్రం మీద చూసుకుంటున్నారు. వాళ్ళ జన్మ నక్షత్రం సంబంధించిన రాశి వేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాశి ఎంత గొప్పగా ఉందని చెప్పినప్పటికీ కూడా నడుస్తున్నటువంటి దశాంతర దశలు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఈ కారణం చేత కొంత సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పొచ్చు. దీన్ని బట్టి చక్కగా బేరీజు వేసుకొని చూసుకోవాలమ్మా. అయితే వీక్షించే ప్రేక్షకులు కూడా ప్రధానంగా ఎంత పని చేసినప్పటికీ కూడాను ఆ పని చేసినటువంటి ఫలాన్ని పొందలేకపోతున్నారా? అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి జారిపోతున్నాయా? మీరు ఎంత కష్టపడ్డా ఆ కష్టపడ్డ ప్రతిఫలం పూర్తిగా మీరు అనుభవించకుండా పక్కవాడి ఖాతాలోకి వెళ్ళిపోతుందా? ఇంట్లో సంతానం కలక్క, పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారా? ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుందా? అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నారా? అలాగే ప్రధానంగా వ్యాపారంలో నష్టాలు చవి చూస్తున్నారా? కోరుకున్న ఉద్యోగం లభించట్లేదా? అన్ని ఉన్నా అల్లున్నోట్ల శనినట్టుగా కుటుంబం సభ్యులు ఎంతో గొప్పగా ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారా? తరచూ డైవోర్స్ జరుగుతున్నాయా? ఇవన్నీ కారణం ఏంటంటే ప్రధానంగా ఇంట్లో ఈ యొక్క పంచశాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క. పంచశాప ప్రభావాలు అనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. కాబట్టి ఈ సంబంధించినటువంటి శాప ప్రభావాల నివారణకి మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారంలో ఈ యొక్క పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించుతారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు రోజున అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇక 2, 3, 4 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఏ పని చేయాలన్నా కూడా ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 4, 5 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 5, 6 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా బాధ్యతల్ని పూర్తి చేసుకున్నామనేటువంటి సంతోషంతో ఆనందంగా ఉంటారు. రాని బాకీలు వసూలవుతాయని చెప్పొచ్చు. ఇక 7, 8 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క మాట తీరుని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ 2 రోజుల పాటు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మనోవేదనకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 9, 10, 11 ఈ తేదీల్లో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా మీ యొక్క సోదర సోదరీమణులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తూ మీకు ఆనందకరమైన జీవితాన్ని పంచుతారు. అలాగే ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 12, 13 ఈ తేదీలో గనక గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆటంకాలతో జీవితం, అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రధానంగా ఆకస్మిక ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇక 14, 15 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే
జరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధిక దాహంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. మానసికమైనటువంటి ఆలోచనలతోనే ఎక్కువగా వృధా కాలయాపన జరుగుతుంది. సంతానం పట్ల కొంత విచారం చేయాల్సినటువంటి పరిస్థితి, హాస్పిటలైజ్ చేసే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురువు గారు, మకర రాశి వారు దోష నివారణ కోసం చేసుకోవాల్సిన పరిహారాన్ని కూడా సూచిస్తారా? ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు అనేటివి ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అలాగే విష్ణు అష్టోత్తరం రోజుకి 3 సార్లు పఠించడం అనేటువంటిది తరచూ చేసుకుంటున్నట్టయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.